అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు ప్రజావాణి దగ్గరికి? ప్రజావాణి మాది ఒక స్థలము పైల శేఖర్ రెడ్డి మరియు అధికారులు కుమ్మక్కయి మా ల్యాండ్ ఒక పక్క నుండి ఉన్న కాలువని మధ్యలోకి తీసి మా స్థలాన్ని మొత్తము కబ్జాకు గురిచేశారు. మిగిలిన భూమి మాది మాకు ఇవ్వమని అంటే మీది ఏం లేదు ఇక్కడ మీరు ఓర్రు అని చెప్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే మా తాత తండ్రుల దగ్గర నుంచి మాకు 60-70 ఏళ్ల నుంచి మాకు స్థలము అక్కడనే ఉన్నది. మేము అందులో కూరగాయలు మరియు ఆకుకూరలు గడ్డి వేసుకొని మేము జీవనం సాగించే వాళ్ళం. అయితే మొన్న గత ఒక 6 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఎంఆర్ఓ గాని మరియు మున్సిపల్ వారు గాని అక్కడ ఏ కార్యక్రమం డెవలప్మెంట్ కార్యక్రమం మాతో చేయనిస్తలేరు. మీ భూమి మీకైనప్పుడు మా భూమి మాకైనప్పుడు ఇది లావణి పట్ట మీరు వెళ్ళిపోండి అని అంటే లావణ్య పట్ట ఇప్పుడు ఎందుకంటే అక్కడ మేము పార్క్ వేసుకుంటాం మా ఇంట్లో కావాలని వారు దరఖాస్తు పెట్టుకున్నారు. అది ఒక 30 గుంటలు సార్. 30 గుంటల భూమి మీది? 30 గుంటల భూమి నలుగురు మా వారసులు మా తాత 30 గుంటల భూమి మీకు ఒకప్పుడు బతుకు తెరువు కోసం ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తారా అక్కడ, లేకపోతే వ్యవసాయం చేయడానికి? వ్యవసాయం చేస్తాను ట్రై చేసినా, ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసినా కానీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేయొద్దు, మీరు ఏం పని చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. మాకు పాత పాస్బుక్ వచ్చింది, కొత్త పాస్బుక్ ధరణి పాస్బుక్ కూడా వచ్చింది. దానికి రైతు బంధు కూడా పడుతున్నది. మొన్న 5-6 రోజుల క్రితం కూడా రైతు బంధు పడ్డప్పుడు మీకు మీ భూమిలో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇస్తలేరు? పాస్బుక్లు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అక్కడ పక్క ఇండ్ల వాళ్ళు కొందరు కలిసి అక్కడ కొందరు నాయకులు చిన్న చిన్న చెంచా నాయకులు ఇట్లా అందరు కలిసి ఏం చేసిరంటే ఇది మాకు పార్కు కావాలి, దీన్ని ఈ విధంగా చేయాలి అంటే పార్కు కావడానికి అలా మా స్థలం కాక ఇంకా అవతల ఇంకా 6 ఎకరాలు ఉన్నది. ఆ 6 ఎకరాలు మీరు తీసేసుకోండి, మాది మాకు ఉండని, మాది వెనకటి నుండి పట్టా ఉన్నది. ఈ పట్టా ఉన్న భూమిని మీరు ఎందుకు చేస్తారు? మాది వంశపారంపర్యం. పట్టా నుంచి ఉన్న అద్దెకరాన్ని మీరు అడుగుతారా? 6 ఎకరాలు కాదా? 30 ఎకరం. 30 ఎకరం మీరు అడుగుతారు, 6 ఎకరాలు కాదా? 6 ఎకరాలు మరి ఎందుకు వదిలేస్తున్నారు? 6 ఎకరాలు మాది కాదు కదా, ఇది కాదు, మేము లేము కదా. ఈ 30 ఎకరం గురించి మాది మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారు కోర్టులో కేసు వేసారేమన్నా? కోర్టులో ఏం కేసు లేదు. మీ పేరు మీదే పట్టాలు ఉన్నప్పుడు ఇప్పుడు మండల అధికారులు మీకే స్వాధీనం చేస్తారు కదా? మండల అధికారులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఎంఆర్ఓ చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పారు, మాకు మీరు ఎవరు రావద్దు, మేము మా అధీనంలో తీసుకుంటాము అని అంటే మాకు ఏ విధమైన ప్రూఫ్ ఇవ్వలేదు, మాకు వేరే జాగా చూపించలేదు. మరి ఏ విధంగా మాకు మిగిలిన భూమి ఉండని మధ్యలోకి వెళ్ళి కాలువ పోయింది. ఒక సైడ్కి వెళ్ళి ఉండే ఒకప్పుడు ఒక సైడ్కి వెళ్ళి ఉన్న కాలువని మధ్యలోకి వెళ్ళి తీసారు. మధ్యలోకి వెళ్ళి తీసినప్పుడు మా మిగిలిన భూమి మాది మాకు ఉండాలి కదా, మాది మాకు ఉండాలంటే మీరు ఇక్కడికి రావద్దని అంటారు. ఎన్నిసార్లు ఎన్నో అప్లికేషన్లు పెట్టినాము, ఎన్నో దరఖాస్తులు చేసుకున్నాము. ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నో దరఖాస్తులు చేసుకున్నా అని కూడా ఏ విధమైన చలనం లేదు. ఎమ్మెల్యే గారు ఏదో మామూలుగా అప్లికేషన్ తీసుకుంటారు. ప్రజావాణి దగ్గరికి ఎందుకు వచ్చారన్న? మా భూమి మాకు కావాలి, మాది మేము తీసుకుంటాము, మాది మేము ఉంటాము. మాకు ఆల్రెడీ అన్ని రైతు బంధు పడుతున్నది. ఆల్రెడీ ప్రజావాణిలో ఇప్పుడు డైరెక్ట్ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే మా భూమి మాకు ఉండనివ్వాలి. మాకు ఇండ్లు లేవు, పక్కా ఇండ్లు లేవు. మా ఆధార్ కార్డు కొడితే మీకు ఇండ్లు ఉన్నాయా లేవా అర్థమవుతుంది మా కుటుంబాలకు. మేము ఇండ్లు కట్టుకుంటాం, అక్కడ మాకు ఇండ్లు కట్టుకోవడానికి స్థిరంగా మాకు నివాసం కల్పించాలి. భువనగిరిలో నయీం అనే అడ్డా ఉండే, అడ్డా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ లేకపోతే నయీం బ్యాచ్? ఆయన పోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసి నయీం బ్యాచ్ లేకపోతే కొత్త బ్యాచ్? కొత్త బ్యాచ్, కొత్త వాళ్ళు. నయీం సంబంధం లేదు, చచ్చిపోయిన నయీంకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు అర్జీ పెట్టాము, అర్జీ చూసి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ భువనగిరి నుండి ఈ అన్నగారు రావడం జరిగింది. గతంలో వీళ్ళకు బతుకుదేరువు కోసము వ్యవసాయం చేసుకొని బతుకమని యాసెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగిందంట. ఇప్పుడు అది 34 గుంటలు 32 గుంటలు ఉంటుంది. 30 ఎకరా అంటే ఆ 30 ఎకరం కూడా మళ్ళీ అక్కడ ఎంఆర్ఓ గారు వద్దని చెప్పేసి మాది మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటది, మీకు చెందదని చెప్పేసి ఇంతకుముందు నయీం అనే బ్యాచ్ ఉండే. ఆ నయీం కు చాలా మంది భయపడే వాళ్ళు అక్కడ అక్రమంగా చేసేవాళ్ళు. మరి నయీం చచ్చిపోయిన తర్వాత ఈ కొత్త బ్యాచ్ ఎక్కడ పట్టుకొస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరి అండదండాలతోటి ఈ కబ్జాలు చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక భువనగిరి గ్రామస్తులకే జరుగుతుందా, ఆ చుట్టుపక్కల అందరికి జరుగుతుందా? అతి త్వరలో తెలుసుకుందాం. పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బేంపేట నుంచి వచ్చినాను, పద్మావతి. ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం మా భర్త చచ్చిపోయి అంటే 5 ఏళ్ల నుంచి నేనే నడిపించుకుంటున్నాను.
తెచ్చిన గట్టిగా చెప్పాలి. నాకు పిల్లలతోనే నాకు ఇబ్బంది అవుతుంది. పని ఇంటి రెంట్ కట్టుకోలేక తినలేక ఇబ్బంది. 7,000 కిరాయి. నేను అని చేసిన పైసా అంతా నిలబడకపోవడం అవుతుంది. నాకు ఎవరి ఆధారం లేదు, ఎవరు సపోర్ట్ ఇస్తామని కూడా నాకు ఏమి చేస్తలేదు సార్. ఎమ్మెల్యే ఆఫీసులో చేసిన ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా మళ్ళీ సెక్షన్ ఆఫీసులో చేసిన ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నాకు ఎక్కడ ఉన్న పనులు కూడా అన్ని పోయినాయి సార్. ఏదన్నా ఒకటి నువ్వు అయితే ఉద్యోగం మీరు ప్రజావాణి దగ్గరికి ఎందుకు వచ్చారో ఏం కావాలని వచ్చారు? నాకు ఆధారం ఎక్కడ చేయలేకపోతున్నాను. ఇక్కడ అధికారుల గురించి నేను ఇక్కడ నాకేమన్నా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాను. అందుకే ఈరోజు మొన్నసారి చేస్తారు ఖచ్చితంగా మా అమ్మని తీసుకొచ్చి ఉద్దేశం 5 ఏళ్ళ నుంచి పెన్షన్ లేదు. పోలీసు వాళ్ళు నా మీద దబాయించారు, నా మీద డౌట్ క్రియేట్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆయన వేగం పెట్టారు. 10 చిలుకలు టీఎస్ ఉన్నారు. నాన్న చనిపోయినప్పుడు 10 ఏళ్ళు వచ్చిన ఆ డబ్బులు గిట్లా మాకు ఇవ్వలేదు. అప్పు చేసి మా నాన్న దాని సంవత్సరాలు అలవాలో చేసుకున్నాము. వీళ్ళు సాయం చేస్తే మా సంవత్సరికం చేసుకున్నాము. మా తమ్ముడు కష్టపడి డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కాన్స్టేబుల్ రాలేదు, ఏం రాలేదు. ఫైనల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నేను 2 నెలలు బెడ్ రెస్ట్ ఉన్నా. టోటల్ బ్లడ్ మోషన్స్ అయినాయి. నాకు గవర్నమెంట్ నుంచి ₹1 నేను 10th వరకు చదువుకొని బంద్ చేసిన. ఇంటి కుటుంబం ఇప్పుడు మా అమ్మనే సంపాదిస్తుంది. ఇద్దరం కలుపుకొని ఇంటికి కట్టుకుంటాం. నెలకి 20,000 ఖర్చు, రూపాయి ఇన్కమ్ లేదు. మొత్తం పెట్టుబడి మొత్తము నీళ్ళ ఎంత కష్టపడితే అంత నీళ్ళకి వెళ్ళిపోతుంది. అందులోనూ మళ్ళీ హెల్త్ ఇష్యూ. అయినా అధికారికి సంబంధించిన విషయం అయితే వాళ్ళు పనులు చేస్తలేరు. కనీసం నిన్న టైం ఇస్తే చెప్పుకునే సమస్య అయితే ఇంటలేరు. అధికారులు ఎందుకున్నారు, లంచాలకు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తారు. బరాబర్ చెప్తా, ఎస్ఐ అయినా సరే నా ఫేస్ ముంగట వచ్చి మాట్లాడమని, డైరెక్ట్ సీఎం ముంగట ఏసీపీ సార్తో వచ్చి మాట్లాడిన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డీజీపీ ఆఫీస్ పోయినా అంతకుముందు 10 years దాకా, అక్కడ నా జాబ్ రాలేదు. కరెక్ట్ నాకు రావాల్సిన ఇష్యూ ఏంటంటే మా తమ్మునికి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాలేదు. ఇప్పుడు ఆయన డిగ్రీ రాస్తున్నాడు, ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తాడు. లేదు అంటే మీరు దయచేసి ఈ ఉద్యోగాల సమస్య కావచ్చు, మాదే ప్రతి ఒక్క కుటుంబాలు ప్రతి సమస్యలు ఉన్నాయి. తమ్ముడు మీ సొంత తండ్రి చచ్చిపోయినప్పుడు డౌట్ క్రియేట్ చేసారు నా మీద. పర్సనల్ గా వాళ్ళకి ఇది వరకు నా మీద కేసు ఫైల్ అయింది. అది నా పర్సనల్ ఇష్యూ, లవ్ కేసు. సాల్వ్ చేసుకుని అంత అయింది. స్పెషల్ కమిషన్ తోని ఏదైనా సరే నా మీద డౌట్ పెట్టాల్సిన అర్హత వాళ్ళకి లేదు. మీరు ఎట్లా జాబులు వచ్చింది ప్రతి ఒక్క సామాన్య మానవునికి తెలుసు. జాబులు కొట్టిరంటే డబ్బులతోనే కొట్టిరు, కష్టపడి జాబ్ ఇచ్చింది ఎవ్వరు లేరు అక్కడ. మా తమ్ముడు రాసిన ఆయనకి ఇప్పటి వరకు మెరిట్ లో పోయింది ర్యాంకు. ఇప్పుడు ఆయన కష్టం చదువు పేపర్ వేసి 4 గంటలు లేచి చదువుకుని 7 గంటలకు ఇంట్లో పోయి పార్టీలు కడిగి ఇప్పుడు నేను ఏమన్నా ఇంప్లిమెంట్ 7,000 8,000 కిరాయిలు కట్టుకుంటా. మాకు ఇల్లు లేదు. గవర్నమెంట్ ఎందుకుంది? ఐటీ మినిస్టర్ అంటే ఆయన ఏం చేసిండు? రైతులకు లేదు, ఉద్యోగులకు లేదు. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయాలంటే ఒక ఐటీ మెంబర్స్ తీసుకొని టీం కూర్చొని టీ హబ్ పెట్టాడు. టీ హబ్ ఎందుకుంది అంటే వాళ్ళకి ఆయన బిజినెస్ తీసుకోనికనే టీ హబ్ ఇది. ఐటీ ట్విట్టర్ మంత్రి ఆయన లెక్క అయితే పరిసరాల సంరక్షించే పురపాలక శాఖ మంత్రి కాదు ఆయన. ఉల్లాప్తున్న రేవంత్ కేటీఆర్ గారు దయచేసి మీరు చర్చిద్దాం అంటే మా అమ్మని తీసుకొని వస్తా. మీ అవినీతి పాలన మొత్తం అది. కేటీఆర్ మా పాలనే బాగుంది, చర్చకు సిద్ధం అంటున్నాను. వినండి, కేటీఆర్ గారు మొన్న గిట్ట అసెంబ్లీలో చెప్పారు మీ వల్ల కాదు, మిమ్మల్ని బొంద పెడతాము, అది చేస్తాము అని చెప్పేసి అంటారు. దానికి ఒక సమాధానం ఇది. బొంద పెట్టాలంటే మీ గవర్నమెంట్ బొంద పెట్టింది ప్రజలు కాదా? మేము పెట్టామా? మేము వేసి మిమ్మల్ని బొంద పెట్టాం కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోరు, మీరు వేస్ట్ ప్రజలను ఎక్కి మళ్ళా అధికారం మీద నేను కూర్చుంటే నువ్వు ఓట్లు కొన్నావు. నువ్వు కనీస అర్హత, నీకు మాట్లాడే అర్హత, ఒక ఎమ్మెల్యే అర్హత కోల్పోయినా. నువ్వు అసెంబ్లీలో పెట్టాలంటే అంత అసెంబ్లీ సాక్షిగా నేను ఎన్నుకున్నప్పుడు కనీస బాధ్యత నీకు లేదు. రేవంత్ రెడ్డి పార్టీని పెట్టాలి అని అంటున్నారు. ఖచ్చితంగా బాధ్యత రేవంత్ రెడ్డి అన్నకు 100% ఏకీభవిస్తున్నా. బొంద కాదు, మొత్తం భూసా తెలంగాణ కేటీఆర్ ఉండకూడదు. వాళ్ళు ఆంధ్రకి వచ్చిన సెక్యులర్ పార్టీ వాళ్ళది. మొత్తం తెలుసు చరిత్ర. చిన్నప్పటి నుంచి చదువుకుని వచ్చి చదువుకుంది విద్యావతి గవర్నమెంట్ స్కూల్ అనే. కానీ ఇక్కడ మొత్తం గ్యాంబ్లింగ్, మళ్ళీ కబ్జాలు 600 ఎకరాలు. మీరు కేటీఆర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? కేటీఆర్ గారు మీరు మినిస్టర్ అయితే దయచేసి మళ్ళీ రిజైన్ చేసి గెలవండి ఎమ్మెల్యేగా. నేను ఓటు మీకేస్తా. మా అమ్మని నాది, మా తమ్ముడు మీకు బాధ్యత 4 ఓట్లు వేస్తా. దయచేసి తప్పకుండా అసెంబ్లీలో అది విలువల అసెంబ్లీ. మీ సొంతం మీ నాన్న కట్టిన అసెంబ్లీ కాదు ఇది. మేము ఎన్నుకున్న అసెంబ్లీ, మేము పాలన రేవంత్ రెడ్డికి. నేను వచ్చింది బేగంపేట ఎయిర్లైన్స్ కాలనీలో ఉంటాం, ప్రకాశ్ నగర్లో. దిన పని చేసుకున్నట్టు డైలీ లేబర్ నేను. మా అమ్మ ఇంట్లో పని చేస్తుంది, బట్టలు ఉక్కుతాయి. ఇప్పటిదాకా మా తమ్ముడిని చదివించిన ఆయన సొంతంతోనే ఆయన పైసలు. పెన్షన్ రాలేదు, ఏం రాలేదు, మాకు సంబంధం అంటారు వాళ్ళు.